ముసలి తాతని. ఇక నేనైతే గుర్తున్నా కదా. అయితే తాతకి ఏం కాలేదు, టుర్రు టుర్రు అంటున్నానే. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, మా మనవళ్ళకి చెప్తున్నా, ఒకసారి చూడండి ఆ విజువల్స్. ఇక చూస్తున్నారు కదా మీరైతే ఏందో తల్లిదండ్రులు చదువుకోర్రా మీరు అని కాలేజీకి బండి కొనిచ్చి అప్పో సప్పో చేసి పాపం వాళ్ళు పొద్దున్న లేచిన కాల్చి పండుకునేదాకా చెవట సుక్కలు వచ్చి తినక తాగక మీకు చదువులో పెట్టి బండ్లు ఫైనాన్సులు మిత్రులు తెచ్చి పెడితే మీరు పట్టణాలు అలాగ వచ్చి ఏదో తుర్రు అంట మోడిపాయ నీ పాడైపోయి నాకే రాదా ఈ ముసుగు తాతకు ఏత చెప్పడం మోడిపాయ ఏమంటారు ఆ మోడిపాయ సైలెన్సర్ అంట గై పెట్టుకొని మీరు నల్లగొల్ల తిరిగితే మరి చిన్నపిల్లలు ఏమైపోవాలి, హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏమైపోవాలి, మీ సప్పుడు చల్లకుండా మీ మేడిపోయో సైలెన్సర్ చల్లకుండా మీ వల్ల జనాలకు డిసప్పాయింట్ అవుతుండే. ఒక ఆయన అంటాడు, ఒక ఆయన టర్రు అంటాడు. ఎందుకు ఈ నడపకపోతే అట్లా నడపకపోతే బండి పోదా మనవాడు మీకే చెప్తున్నాం. పోతారు ఏమో జారి కింద పడతారు, లారీ కిందలో బస్సు కిందలో దేనికి గురికి. ఎవరికి లాస్ అవుతుంది? ఇంటికాడ అమ్మాయిలేమో కష్టపడతారు, మీరేమో పట్టణాలకు వచ్చేమో పోతులు కొడతారు. అదే పోలీస్ పెద్ద ఆఫీసర్ సారు అలా చిన్న సార్ నాకు చెప్తే వచ్చి 72 బండ్లు అంట సీజ్ చేసి మేడిపోయా సైలెన్సర్ అవి పీకి నల్లగొండ క్లాక్ టవర్ కాడ మనవాళ్ళు గుర్తుపెట్టుకోరి. ఇక టుర్ర అని మీరు పోతురి రోడ్ల మీద. ఇక సార్లు ఆ పోలీస్ సార్లు ఏమో పట్టుకొచ్చి అయ్యే పర్ర అని నల్లగొండ క్లాక్ టవర్ కాడ తొక్కిచ్చారు రోడ్డు పెట్టి. మిమ్మల్ని చదువుకోమని పంపించిర్రా లేకపోతే రోడ్ల మీద తిరిగి రాపోరి, జనాల మధ్యలో డిస్టర్బెన్స్ చేయరి, కటిగులు కొట్టిరి అని చెప్పి పంపించిర్రా మన వాళ్ళు మిమ్మల్ని? మీ అమ్మాయిలు జర మీరైనా చెప్పరి మీ పిల్లలకు బండ్లు ఇప్పిస్తుంది. మరి బలంగా పోయి మళ్ళగా చదువుకొని రాలి కొడక అని చెప్పాలగా మీరైనా కూడా చెప్పుకోవాలి పిల్లలకు. ఇంకొకసారి మీరు దొరికితే బండ్లు సీజ్ అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి. మీ చదువు ఆగం అవుతుంది, ఇంటికాడ అమ్మాయి బెంగ పెట్టుకుంటారు. మీరు చేసింది తప్ప ఒప్ప, మరి తాత చెప్పింది తప్ప ఒప్ప మీరే ఆలోచించుకోవాలి. మన వాళ్ళు మళ్ళీ తిట్టుకోవద్దు. అదే మళ్ళీ మా ముసలి తాత అంటే అదే ముచ్చలు తీసుకొస్తాడు, ఏదో పనికిరాని ముచ్చలు ముందర పెట్టాను నేను. ఇక పోలీస్ సార్లు అయితే మంచి పని చేశారు సార్ మీరు. ఇంకోటిసారి ఇక 11 గంటలకు బైక్ రేసింగ్లు జరుగుతున్నాయి సార్. కాలం పట్టుకోరు ఫస్ట్ బండి చిక్కవిగా ఈ కళ్ళు రెప్ప తీసి లేపులోని పాని తల్లి ఓని పోని దాని బైపాస్ కాడ ఆగుతాయి బండ్లు. మరి అయ్యేదో చిత్రం గాలిని ఒక్కసారి చూడు సార్. పెద్ద సార్ జర ఒక్కసారి మీరు మీ తినసార్ నాకు చెప్పి ఆదేశాలు పట్టుకుంటారు. గాలం పట్టుకొని వాళ్ళని కూడా జర వీళ్ళతో పాటు వాళ్ళని కూడా కొంచెం చెప్పి ఎట్టుపోతాయండి సారు బండ్ల మధ్యలో గుర్తాయి సార్. ఒకటి పాంగాకపోయినట్టుగా జర గాలం కూడా చూసి పట్టుకొని సీజ్ చేయరు వీళ్ళతో పాటు. మంచి పని చేశారు సార్. పోలీస్ సార్లకు ఆఫీసర్లకు మీకు దండాలు ఎత్తి ఈ ముసలి తాత మీకు పెడుతున్నాం. ఇక మొత్తం మీకైతే మంచి పని చేశారు మన పోలీస్ సార్లు. ఇక సార్ల ముచ్చట కూడా ఏంటి మీరు ఏదో ముసలి తాత ఏదో ముచ్చట పెట్టుకొచ్చారు అనుకో, ఆ సార్ల ముచ్చట ఏంటి అసలు ఆడ ఉన్నది, అసలు ముచ్చట ఆడ. మన ఎస్పీ నల్గొండ ఎస్పీ గారు అయినటువంటి శరత్చంద్ర పవార్ గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలుగా శాంతి భద్రతల విభాగంగా కాపాడే భాగంలో ట్రాఫిక్కు సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ బైక్స్కి సైలెన్సర్లు పెట్టి శబ్ద కాలుష్యము మరియు వాయు కాలుష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండటాన్ని చూసి దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నల్గొండ డివిజన్ మిర్యాలగూడ డివిజన్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎలాంగ్ విత్ ట్రాఫిక్ పోలీసులతో పాటు వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఒక 72 వాహనాలను పట్టుకుని వాటికి అడిషనల్గా ఫిట్ చేసినటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అటు వాహనాలపై చలానా కూడా విధించడం జరిగింది.
ఇప్పటివరకు 72 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సైలెన్సర్ని ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది విషయాన్ని ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మన పిల్లలకు కానీ ఎవరైనా సరే, మన బంధువులు కానీ ఎవరైనా సరే ఇట్లాంటి కార్యకలాపాలు చేయొద్దు. శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి మనం దోహదం చేస్తున్నాము. మన వాతావరణం అనేక రకాలుగా పొల్యూషన్ అయిపోతుంది. శబ్దము మరియు పొగ, దీని ద్వారా పొగ వస్తుంది. ఈ పొగ వలన కూడా మన వాతావరణం కాలుష్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దు. ఈసారి కనుక అట్లాంటి విధంగా దొరికితే కనుక వెహికల్ సీజ్ చేస్తాము, కోర్టులో పెట్టేస్తాము. జర పైలంగా మనవాళ్ళు మనవరాలు జర మీరు పైలంగా ఉండాలి. మీరు మంచిగా ఉంటేనే తాత మంచిగా ఉంటాడు. మంచి మంచి ముచ్చట్లు తీసుకొస్తా. మీ చదువులు ఎట్లా చదవాలి, మీరు ఏ మార్గంలో పోవాలని కూడా చెప్పుకుంటూ వస్తా. జర మీ పిల్లలు కూడా చెప్పాలమ్మా ఇంటికాడ. ఎందుకంటే నా పట్టణాలకు వచ్చి ఇక పోకిరి శాఖలు చేస్తారు. ఆ బండ్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. జర బుద్ధిగా మనవాళ్ళు బుద్ధిగా వచ్చి బుద్ధిగా చదువుకొని శ్రద్ధ పెట్టి జాబులు కొట్టి అమ్మయ్య కన్న కళల్ని నెరవేర్చి. ఓకేనా? సరే ఉంటా. మీ ముసలి తాతతో మళ్ళీ ముచ్చటతో మీ ముందుకు వస్తాం.